రెండోది పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కామెంట్ ఏంటంటే మాధవిరెడ్డి గారు అడిగారు. మాధవిరెడ్డి గారు అంటే కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి గారు మాకు నీటి సమస్య ఉందని అడిగారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కూడా కడప ఇక్కడ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం బాధాకరం అన్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆయన అన్నది మాధవిరెడ్డి గారిది కడప ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నేను పరిష్కారం కాలేదని చెప్పారు. దానికి వైసీపీ వాళ్ళు చూసారా ముఖ్యమంత్రులు వచ్చి రాయలసీమను అభివృద్ధి చేయలేదు అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వీళ్ళు మొదలుపెట్టారు. ఒరే నాయన మీకు ఒక 100 వందరా అనరా నాయన మీరు క్రిమినల్స్కి మామూలుగా మీరు మామూలు క్రిమినల్స్ కాదు అదట్టుంది. ఇంకొక వైపు నుంచి చర్చ జరుగుతుంది. మరి రాయలసీమ వైపు నుంచి వచ్చినప్పుడు మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నిధుల జనార్దన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇట్లా చూస్తే మరి అందరూ అక్కడ నుంచి అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాడు ఆయన కడప ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ఉద్దేశం అది. దానికి ఇదంతా వదిలేసి ఇంకోటి ఏదో పెట్టేసి దాన్ని ఏదో ఇంకో రకంగా ట్రోల్ చేయడానికి అబ్బా అసలు మామూలు విన్యాసాలు కాదు ఆయన మీరు విన్యాసాలు అంటే కొంచెం ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు గొడవ వస్తే అసలు వీళ్ళకి అసలు అదేదో రేపటికల్లా వీళ్ళు బయటకు వచ్చేయాలి అసలు ఏం ఆలోచనలో ఏమో కానీ వీళ్ళు అసలు పద్ధతి పాడు లేకుండా ఉన్నాయి. సరే ఏదో నడుస్తుంటే కానీ పవన్ కళ్యాణ్ గారు బయట ఇంకోటి వచ్చిందని ఇంకో బయట సినిమాలకు వెళ్ళండి ఆనందించండి అన్నీ చూడండి కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు. మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి. విలువతో కూడిన విద్య చాలా అవసరం. సో మీ తల్లిదండ్రుల లాంటి నాకు నా తల్లి హీరో నాకు కానీ విలువలు పాటించే వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే తప్ప మీకు మంచిది కాదు. చాలా మంది సినిమా హీరోలు నాకు చాలా ఇష్టం కానీ నేను తీసుకున్న హీరో నా టీచర్స్ నాకు నా హీరోలు. నా సినిమాలు వేసినప్పుడు నేను నడిస్తే వెనకాల రీ రికార్డింగ్లు ఉంటాయి. నిజమైన హీరోలకి రీ రికార్డింగ్లు ఉండవు. కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకి రీ రికార్డింగ్స్ ఉండవు. దేశ భద్రత కోసం చచ్చిపోయారు వాళ్ళకి రీ రికార్డింగ్లు ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని. కష్టం తెలియకుండా మనల్ని కాపాడే మన తల్లిదండ్రుల్ని, గొంతు చిచ్చుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకుల్ని, మన టీచర్స్ని. పేరెంట్స్ టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా క్లియర్గా హీరోలు ఎక్కడో ఉండరు. చాలా చక్కగా మెసేజ్ ఇచ్చారు. సరే ఏదన్నా కానీ ఈ కార్యక్రమం అనేది మొత్తానికి లోకేష్ గారి స్కూల్ ఇది. లోకేష్ గారి స్కూల్కి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యారు. అంతే కదా. తండ్రి కొడుకులు ఇద్దరు ఆటాడారు. అందరూ కూర్చొని పిల్లలతో సహపంక్తి భోజనాలు చేశారు. ఇలాంటివి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటే అరే వాళ్ళు ఎక్కడ ఆకాశంలో ఉన్నారు మనం ఎక్కడ కింద ఉన్నామని లేకుండా ప్రభుత్వ పాలన ప్రజాపాలన మంచి ప్రభుత్వం అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా అటువంటి ఒక మెసేజ్ని ఇవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రాజుగారు థ్యాంక్ యూ.